నాన్న చనిపోయిన తర్వాత జీవితం మా ఇల్లు మాటలుగా మార్చింది. గలగల వినిపించే నాన్న నవ్వులు గాలిలో కలిసిపోయాయి. ప్రేమగా మాట్లాడే మాటలు, బాధ్యతతో తిట్టే తిట్లు ఆకాశాన్ని ఎగసిపోయాయి. ఎప్పుడు ఇంటి ముందున్న దర్జాగా కనిపించే నాన్న ఇప్పుడు అదే ఇంటి గోడపై ఒక ఫోటోలా వేలాడుతున్నాడు. ఎన్ని ఫోటోలున్నా నా ఫోన్లో నాన్న ఫోటోలే చాలా తక్కువ. అయినా ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేకపోయాము అని నా మనసు నన్ను చాలాసార్లు నిలదీసింది. ఒక్కసారి నాన్న చేత్తో దెబ్బలు తినాలని, గట్టిగా కౌగిలించుకోవాలని, ఆయన మీద ఉన్న ఇష్టాన్ని కన్నీళ్లతో చెప్పాలనుకున్నాను. ఆ బాధ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. సంతోషానికి కోపం వచ్చిందేమో, మా నవ్వుల్ని మాకు దూరం తరిమేసింది. నిద్రకి కూడా బాధేసినప్పుడు కనురెప్పలతో కన్నీళ్లతో నొక్కి పట్టేసింది. నా మనసుకు సర్ది చెప్పుకున్న బయటికి ఏడుస్తూ కనిపించను అని, కానీ అమ్మ నవ్వడమే మర్చిపోయింది. అర్ధరాత్రి లేచి నాన్నను తలుచుకుంటూ ఏడ్చే అమ్మ ఏడుపు నన్ను చీల్చేస్తోంది. నాన్న ఉన్నప్పుడు ఎంతో ధీమాగా బతికేవాళ్ళం, కానీ ఇప్పుడు నాన్న లేని పిల్లలు అని దీనంగా చూస్తుంది ఈ సమాజం. దినకర్మాలకు తర్వాత చుట్టాలంతా వెళ్ళిపోయారు. మా ఇంటికి దిక్కెవరూ చూడలేదు. ఇంకా అప్పుడే అర్థమైంది, నాన్న లేకపోతే గూడు చెదిరిన దిక్కులేని పక్షులమే అని. నాన్న లేనప్పుడే తెలిసింది బతుకు ఇంత బరువు ఉంటుందా అని, నాన్న ఎంత బలవంతుడో అని. ఇన్ని రోజులుగా నాన్న భుజాలపై నిల్చుకున్నాను. ఇప్పుడు ఆ భుజమే విరిగిపోయింది. నా కాళ్ళపై నిల్చోవడం నేర్చుకోవాలి. ఏదేమైనా నాన్న ఉండడానికి ధైర్యంతో ఎదగడం, నాన్న లేడని బాధతో పెరగడం ఎంతో వ్యత్యాసంతో కూడుకున్న ఈ ప్రయాణం.